రోజు మేము కొడైకెనాల్లో షాపింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా నైట్ ఊటీ రీచ్ అయ్యేసరికి నైట్ 8:30 ఆర్ 9 అలా అయిందనమాట. ఆ టైంలో మేము రీచ్ అయ్యాము ఊటీకి. అప్పుడు నైట్ 8:30 ఆర్ 9 అయిపోయింది కాబట్టి ఇంకా బయట రెస్టారెంట్లోని డిన్నర్ చేసేసి అయితే హోటల్కి స్టార్ట్ అవుతున్నాము. దగ్గరలో ఏది హోటల్కి ఉంది, మాకు ప్లేసెస్ తిరగడానికి గట్రా హోటల్ కూడా దగ్గరలో ఉండేటట్టు మేము చూసుకొని ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. అప్పుడే ఇంకా వెంటనే మేము ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము 2 ఫ్యామిలీస్ కలిపి 1 బెడ్రూమ్ అనమాట. సేమ్ వటికన్లో ఎలా అయితే ఒక సింగిల్ రూమ్లోని 2 బెడ్స్ అలా ఉంటాయి సపరేట్గా, అలా ఇక్కడ కూడా అలాగేనమాట తీసుకున్నాము. ఇక్కడ 1 రూమ్కి 6,500 1 నైట్కి అంత ప్రైస్ అనమాట. 6,500 1 రూమ్. ఇక్కడ ఇలా మీకు లాన్కి వెళ్తే ఇలాగ సింగిల్ రూమ్లోనే మీకు ఇలా 2 బెడ్స్ అనేది సపరేట్గా ఇస్తారు. 2 ఫ్యామిలీస్ హ్యాపీగా స్టే చేయొచ్చు ఇక్కడ. ఈ హోటల్ మాత్రం చాలా బాగుంది. వ్యూ మార్నింగ్కి బాగుంటుందంట. రేటింగ్స్ చూసి అయితే మేము ఈ హోటల్ అనేది బుక్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ ఇలాగ లేచి మేము ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా ఎర్లీగా లెగ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇలా మార్నింగ్ మేము లేచేసరికి 6:30 అయ్యింది. అప్పటికి ఇలా మంచుగడ్డ, ఇలా డోర్స్ అంతా మంచుగడ్డ ఉంది. చాలా బాగుంది. చూడండి మీకు దూరం నుంచి మంచు ఎలా కనిపిస్తుందో. అసలు వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అప్పుడు అనిపించింది ఇంకొంచెం ఎర్లీ మార్నింగ్ లెగ్స్ ఉంటే వ్యూ ఇంకా బాగుంటుంది. చలి మాత్రం చాలా ఎక్కువ అనమాట. అసలు ఇక్కడ కూడా ఏ రూమ్కి మీకు ఫ్యాను ఉండదు, ఏసీ ఉండదు అనమాట. అంత చలిగా ఉంది అసలు ఏమీ లేకపోయినా కూడాను. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఊటీలో అయితే మాత్రం. ఇంకా బయట తిరగడానికైతే మేము ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా దగ్గరలో లోకల్లో ప్లేసెస్ మేము ఆన్లైన్లో చూసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట కార్ మీద. అంటే అన్ని కొడైకెనాల్ లాగే అన్ని బోటింగ్, ఇంకా గోస్ట్ హౌస్, ఇంకా టాయ్ ట్రైన్ అవన్నీ కలిపి ఒకటి ఉంటుంది అనమాట. ఇలాగా మనం ఇక్కడ ఎంట్రన్స్లో పార్కింగ్కి టికెట్ పే చేసి అండ్ అక్కడ టికెట్ సపరేట్గా కొనుక్కోవాలి. ఇది కొంచెం ఇది బోటింగ్ సేమ్ కొడైకెనాల్లో లాగే ఉంటుంది ఇక్కడ కూడాను. మేమైతే ఇలా బోటింగ్ ఇక్కడ కూడా అంతే ప్రైస్. బోటింగ్కి కూడా 800 అనుకుంటా. 1.5 hour ఇస్తాడు ఇక్కడ. ఇక్కడే మేము కొడైకెనాల్లో మాత్రం బాగానే ఎంజాయ్ చేసాం బోటింగ్. కానీ ఇక్కడ బోటింగ్ అయితే మాత్రం అసలు 1.5 hour టైం ఇచ్చాడు. కానీ 1 hourకి ఏంటైందంటే మేము అక్కడ స్ట్రక్ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఏర్లు గట్టా ఉన్నాయి కదా, వాటర్ కింద ఉండి ఆ ఏర్లు అనేది మా బోట్కి తగిలి ఇంకా అక్కడ ఇదిగోండి చూడండి ఇక్కడ స్టెమ్లా కనిపిస్తుంది చూసారా, అది తగిలి ఇంకా అసలు బోట్ అనేది కదలట్లేదు. ఇక్కడే మేము ఈజీగా ఒక 2 hours అనేది ఆడిచ్చిన 1 hour కాక ఇంకొక 40 minutes అలాగా మేము అలా స్ట్రక్ అయిపోయాం అనమాట. అసలు ఇంకా హెల్పింగ్కి మాకు తెలియదు, ఇలాగ వాడు ఇచ్చే టికెట్ మీద బ్యాక్ సైడ్ నెంబర్ అనేది ఉంటుంది. మేము అది చూసుకోలేదు అనమాట. హెల్ప్కి ఇలా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి ఇచ్చేస్తారు. మేము అది చూసుకోలేదు. ఇంకా అలా చేసి మేమే ఇంకా అలాగ మేము అది తప్పించుకొని వచ్చేసరికి ఇలా ఇంత టైం అయింది, 40 minutes. ఇంకా అందులోనే ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ఇదిగో ఇలా ప్లే ఏరియా ఇలా ఉంటుంది అనమాట చిన్నది. ఇలా అన్ని మనం టికెట్ తీసుకుంటే ఇలాగ ఆడడానికి ఇస్తారు. కానీ మేము జస్ట్ టికెట్ ఏం తీసుకోలేదు. ఇంకా ఈ పిల్లలు ఆడలేరు కదా ఇంత పెద్దవి. అందుకని ఇప్పుడు వెళ్తుంది మిర్రర్ హౌస్కి. అక్కడ ఉన్నాడు పదా భయపడతారు లొకేషన్ తీసుకుందా పిలవా నాకైతే తీసుకున్నా.
నేను ముందు వెళ్తాను. మిర్రర్ హౌస్ తర్వాత గోస్ట్ హౌస్కి అయితే వెళ్ళాము. కానీ మిర్రర్ హౌస్ పర్లేదు, అంటే ఆ గ్లాసెస్ మీద క్లియర్గా డాట్స్ కనిపిస్తున్నాయి, క్లీనింగ్ ఏం చేయలేదు కదా, అంతగా ఏం బాగాలేదు. కానీ గోస్ట్ హౌస్ మాత్రం చాలా భయంకరంగా అనిపించింది మాకే. అంటే కొంచెం డార్క్గా చేసేసి ఇంకా అంటే కొంచెం భయం వేసింది ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి గట్టా. పిల్లలు అయితే భయపడిపోయి ఏడ్చేసారు. మేము ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని ఇంకా మిడిల్ నుంచి వచ్చేసామన్నమాట. ఇంకా అంటే ఆ సగం వరకు వెళ్ళాము డార్క్లోని, కానీ పిల్లలు ఇంకా భయపడేసరికి మేము ఇంకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వచ్చేసాము సగం దారి నుంచి. యాక్చువల్గా మాకే భయం వేసింది, ఇంకా పిల్లలు ఇంకా భయపడిపోరా మరి. అంటే సౌండ్ ఎఫెక్ట్స్తో మాత్రం బాగా పెట్టాడు. ఇంకా మేము టాయ్ ట్రైన్కి అయితే స్టార్ట్ అయ్యాము. కొంచెం బాగుంది, ఇలాగా మనకి బెంగళూరు వరకు వెళ్ళిపోతే బాగుంది. ప్యాసింజర్ ట్రైన్ లాగా ఉంది. లీక్ చుట్టూ ఉంటుంది అంట. ఈ స్పీడ్లో లీక్ చుట్టూ అంటే సాయంత్రం అయిపోతాయి. టాయ్ ట్రైన్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము మార్నింగ్ టైం కదా, అంత ఎక్కువ మంది ఎవరు లేరు. ఆ ట్రైన్ మొత్తానికి ఇంకా మేమే ఉన్నాం 6 మెంబర్స్. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము, వర్త్ అనిపించింది. దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.